హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. సో, వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది ఒక జిల్లాకి సంబంధించి అయితే విడుదలైందండి. సో, మీ జిల్లాల్లో కూడా ఇదే షెడ్యూల్ ఫాలో అప్ అయితే చేస్తారనమాట. అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మే నెలలో వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే జూన్ 2వ తేదీన ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది కదా! అనుకున్న టైంలో అన్నీ కూడా సర్దుబాటు అవ్వాలని ఒక షెడ్యూల్ మాదిరితో అయితే విడుదల చేశారు. సో, వివిధ దశల్లో అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకొని కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో, తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే మనకి ఇక్కడ వివరాలు అయితే అందించారు కలెక్టర్ గారు. సో, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని చెప్తున్నారండి. సో, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి యొక్క దరఖాస్తులను పరిశీలించి వెంటనే బ్యాంకులకు పంపించాలని కలెక్టర్ రాజశ్రీ షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం అయితే అయ్యారండి. ఇది నిన్నటి రోజున జరిగినటువంటి మీటింగ్లో ఒక షెడ్యూల్ అయితే విడుదల చేశారండి. సో, ఈ నెల 12వ తేదీ వరకు డెస్క్ బ్యాంక్ లెవెల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని చెప్తున్నారు. అంటే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తులను చేసుకొని ఉన్నారో సో, వారిని అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళు వారి యొక్క బ్యాంక్ లెవెల్ వరకు మరియు డెస్క్ లెవెల్ వరకు సో, వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలని చెప్తున్నారనమాట. ఇక్కడ డెస్క్ లెవెల్ అనేది సో, ముఖ్యంగా వచ్చినటువంటి అప్లికేషన్ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులను గుర్తించినటువంటి అప్లికేషన్స్ అనమాట. సో, 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మండల్ లెవెల్ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. సో, దాని తర్వాత కార్పొరేషన్ల వారీగా రెడీ చేసి 26వ తేదీ వరకు జిల్లా లెవెల్లో వెరిఫికేషన్ చేసి 29వ తేదీ లోపల జిల్లా మీటింగ్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. సో, ఈ విధంగా ఈ నెల 12వ తేదీ నుంచి వివిధ దశల్లో ఆదిలాబాద్ జిల్లాలో అయితే వెరిఫికేషన్లు అనేవి జరగబోతున్నాయనే దానికి ఇక్కడ సమాచారం అనేది క్లియర్గా అయితే ఉంది. అంతకుముందు సో, అబ్సర్వేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నార్నూల్లో రీఛార్జ్ స్ట్రక్చర్ అదేవిధంగా వివిధ రకాల పనులు అనేటివి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సో, యొక్క సర్వే అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి సో, ఇక్కడ మనకు షెడ్యూల్ అనేది విడుదల చేసినట్లు తెలుస్తుంది. సో, కాబట్టి సో, ఇక్కడ అధికారులు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్లు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని ఫాలోఅప్ చేస్తారు. సో, ముందుగా మండల స్థాయిలో అయితే వెరిఫికేషన్ జరుగుతుంది. సో, మండల స్థాయిలో వెరిఫికేషన్ జరిగే సమయంలో మీకు కాల్ అనేది రావడం జరుగుతుందండి. సో, కాల్ చేసి మిమ్మల్ని పిలుస్తారు. అప్పుడు మీరు ఒక చెక్ లిస్ట్ అనేది ఫామ్ అయితే ఇస్తారనమాట. సో, దాన్ని ఫిలప్ చేసి అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో, ఫిలప్ చేసిన తర్వాత మిమ్మల్ని నార్మల్ క్వశ్చన్సే అడుగుతారండి ఇంటర్వ్యూలో. సో, ఇక్కడ బ్యాంకుకి సంబంధించి మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడగరు. ఎందుకంటే సో, బ్యాంక్ రిలేటెడ్గా మొదట్లోనే సో, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ మీకు ఇంటర్వ్యూ జరిగే సమయంలో మిమ్మల్ని మీరు ఏం చదువుకున్నారు, సో, ఈ లోన్కి ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు అనే వివరాలు ఖచ్చితంగా అడుగుతారు. సో, మీరు దానికి తగిన ప్రాపర్ రీజన్ అనేది మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, తర్వాత మీరు ఎలిజిబులా కాదా, అదేవిధంగా మీ జిల్లాలో ఉన్నటువంటి అప్లికేషన్స్లో ఈ లోన్స్కి సంబంధించి నిష్పత్తి అనేది షేర్ చేస్తారండి. అంటే ఈ 50,000 రూపాయలకి ఈ జిల్లాలో ఇంతమంది ఎలిజిబుల్ అయితే తీసుకోవాలని చెప్పి అట్లా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. సో, దానికి కొన్ని లిమిటేషన్స్ అనేటివి పెట్టుకుంటారు. అర్హతలు కూడా పెడతారు. సో, దాని ఆధారంగా మీకు లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో, కాబట్టి ఎవరికి ఖచ్చితంగా వస్తుందనేది చెప్పలేము. కాకపోతే మనకు అందినటువంటి సమాచారం ప్రకారము ముఖ్యంగా 50,000 రూపాయలు లోను 100% సబ్సిడీ ఉన్నటువంటి ఈ లోన్కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క లోన్ అనేది రావడం జరుగుతుందని వార్తలైతే వస్తున్నాయి. అదేవిధంగా 1,00,000 రూపాయల లోపు లోన్ అనేది పెట్టుకున్నటువంటి వాళ్ళకి 90% సబ్సిడీ అనేది ఉంటుంది కాబట్టి వారికి కూడా అవకాశం అనేది ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. కాకపోతే ఎక్కువ మంది ఎక్కువ సబ్సిడీ కొరకు మరియు ఎక్కువ లోన్ కొరకు 4,00,000 రూపాయల కొరకు అయితే దరఖాస్తులు ఎక్కువ శాతం చేసుకున్నారు. సో, అటువంటి వాళ్ళలో పోటీ అనేది ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. సో, దీన్ని బట్టి మీరు ఏ లోన్కైతే అప్లై చేసుకునే ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు ఈ యొక్క లోన్ అనేది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వెరిఫికేషన్ షెడ్యూల్ అయితే విడుదలైందనమాట. ఇలా మీ జిల్లాలో ప్రస్తుతం ఏ లెవెల్ వరకు ఈ నేను చెప్పినటువంటివి అయ్యి ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
సో మనకు జూన్ 2వ తేదీన అయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది సో గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే అయితే చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా అఫీషియల్‌గా ఈ యొక్క వెబ్ పేజ్ ఏదైతే ఉందో అందులోనే మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే లోను వివిధ దశల్లో కూడా అలాట్ చేయడం జరుగుతుంది. 2 దశల్లో అయితే మనకు ఈ యొక్క లోన్ అనేది ఇస్తామని చెప్తున్నారండి. సో దాని మీద నేను మీకు ఆల్రెడీ వీడియోలు అనేవి చేశాననమాట. జూన్ 2వ తేదీనే మీకు వెంటనే లోన్ అనేది ఇవ్వరు. సో 15 రోజుల్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు లోన్ అనేది 2 దశల్లో అయితే మీ ఖాతాలకు చేరడం జరుగుతుంది. మొదటగా యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు లోన్ అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు రూ. 1,00,000 తీసుకుంటే అందులో రూ. 50,000 ఫస్టు ఈ యొక్క యూనిట్ ఏర్పాటుకు సంబంధించి అయితే వస్తుంది. ఆ యూనిట్ అనేది ఏర్పాటైన తర్వాత మీకు రిమైనింగ్ అమౌంట్ అనేది సో వివిధ దశల్లో మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఇతను యూనిట్ ఏర్పాటు చేసుకొని ఉన్నాడా లేదా అనే దాని మీద ఒకసారి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసి కమిటీ ద్వారా అయితే నిర్ధారించుకొని మీకు రిమైనింగ్ అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే పలు అప్డేట్స్ అయితే ఉన్నాయండి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్ అయితే విడుదలైందని తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.